హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. అలాగే 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్, ఇది డే 5. ఈరోజు మనం వాజ్ వర్ ఎక్కడ యూజ్ చేస్తాం, అలాగే వాజ్ వర్ ఎవరికి యూజ్ చేస్తామో వాటి గురించి పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. సో మనం వాజ్ వర్ వచ్చేసి మనం జరిగిపోయిన సెంటెన్స్కి, అలాగే బయోగ్రఫీ రాసేది, మళ్ళీ చనిపోయిన వ్యక్తులకి వాడతాం. సో అలాగే వాజ్ వచ్చేసి ఓన్లీ సింగులర్, అంటే హై, హీ, షీ, నేమ్, ఇట్, దట్, దిస్. అలాగే వర్ వచ్చేసి వి, యూ, దే, దిస్, దోస్, ఆల్. వేరు వచ్చేసి ప్లూరల్, వాజ్ వచ్చేసి సింగులర్. అది కాక మనం ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇది ఐ కూడా ఇక్కడ జరిగిపోయిన దానికి మనం వాజే వాడతాం, అది గుర్తుంచుకోండి. అలాగే యూ అంటే నీవు లేదా మీరు, కానీ యూకి ఎప్పుడు వేరే వాడతాం. సో ఇంకా సెంటెన్స్లోకి ఫార్మేషన్ వెళ్దామా. ఫస్ట్ సబ్జెక్ట్, వేర్, కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చేసి ఐ. ఈడ ఫస్ట్ ఐ వాజ్ ఏ ఇంజనీర్, నేను ఇంజనీర్ని. ఐ వాజ్ నాట్ ఏ ఇంజనీర్, నేను ఇంజనీర్ కాదు. హీ వాజ్ ఇంజనీర్, ఇతను ఇంజనీర్. హీ వాజ్ నాట్ ఇంజనీర్, అతను ఇంజనీర్ కాదు. హీ వాజ్ వెరీ బిజీ, అతను అప్పుడు బిజీ. హీ వాజ్ నాట్ బిజీ, అతను అప్పుడు కూడా బిజీ కాదు. షీ వాజ్ నాట్ ఏ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ కాదు అప్పుడు. షీ వాజ్ నాట్ ఇంజనీర్, ఆమె అప్పుడు కూడా ఇంజనీర్ కాదు. సో జరిగిపోయిన సెంటెన్స్ని మనం వాజ్ వర్ వాడతాం. అలాగే ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్, ఇవి వచ్చేసరికి ఆబ్జెక్ట్స్. ఇట్, దట్, దిస్. ఇట్ వాజ్ నాట్ ఏ గుడ్ బుక్, ఇది గుడ్ బుక్ కాదు. ఇట్ వాజ్ గుడ్ బుక్, ఇది అప్పుడు కూడా గుడ్ బుక్. దట్ వాజ్ ఏ గుడ్ బుక్, దట్ వాజ్ ఏ గుడ్ నోవెల్, అంటే అది అప్పుడు గుడ్ నావెల్ అని అర్థం. సో మనం వీటిని ఆబ్జెక్ట్, వీటిని సబ్జెక్ట్స్ అంటాము. అలాగే జరిగిపోయిన వాటిని తెలియడానికి మనం వార్ వాడతాం. సో అలాగే వార్ యూజెస్ వచ్చేసి సబ్జెక్ట్, వేర్, కాంప్లిమెంట్. వి, యూ, దే, ఆల్ మెంబర్స్. ఇక్కడ వేర్ నాట్ ఇన్ ది పార్టీ, we were not in the party. మేము పార్టీలో అప్పుడు లేము. we were in the party, మేము అప్పుడు పార్టీలో ఉన్నాము. you were not party, నువ్వు అప్పుడు పార్టీలో ఉన్నావా? you were party,